ఇక వైసీపీ లీడర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిండో ఒక్కసారిగా వైసీపీ పార్టీ యావత్తు ఉలిక్కిపడేటట్టే చేసింది. ముఖ్యంగా జగనన్నకు నిద్ర పట్టకుండా చేస్తున్నది. అగో ఏమయ్యా జగనన్నకు గంతగనం ఉలిక్కిపడేటట్టు చేసేది ఏంటిది? వైసీపీలో ఎందుకు ఇంతగానం అరెస్టుల గురించి భయపడుతున్నారు అని అంటే వార్త తీసుకొని వచ్చిన చెప్పుడు కాదు, మీరే చూడుండ్రి. ఇక మాజీ మంత్రి అయినటువంటి వైసీపీ లీడరు కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించిందయ్యా. అక్రమ మైనింగ్ కేసులల్లా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి మన అందరికీ ఎరికైనదే. బెంగళూరు నియర్ ప్లేస్లల్లో ఓ పల్లెటూరులో ఉన్నటువంటి రిసార్ట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటి సందో ఎతుకులాడుతున్నారు కానీ మనిషి దొరకకపోయేటాలకల్లా మంచిగా వలమని పట్టుకున్నారయ్యా. సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టులో హాజరు వరుసుడుతోని వెంకటగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ను అయితే విధించింది కాకాని గోవర్ధన్ రెడ్డికి. క్వార్జు అక్రమ తవ్వకాలు, రవాణాతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు ఉపయోగం చేసిండనుకుంటా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద బాగానే ఆరోపణలు ఉన్నాయి. ఇక అట్టనే పేలుడు పదార్థాల వినియోగం మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి గిరిజనులను బెదిరించిండనుకుంటా కూడా నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైందన్న సంగతి మన అందరికి ఎరికేందే. ఇక ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ పోరుగా ఉన్నాడు. ఇంకోవైపు ఈ కేసులో ఈశారణకు రావాలనుకుంటా కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు చాలా సార్లే నోటీసులను జారీ చేసిండ్రయ్యా. అయినప్పటికీ ఆయన ఈశారణకు హాజరు కాలేదు. ఇక దాని తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని రోజులు అజ్ఞాతంలోకి పోయిండయ్యా. దీంతో దగ్గర 55 రోజుల సంధి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గట్టిగానే గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలో బెంగళూరు నియర్ ప్లేస్లలో ఓ పల్లెటూరులో ఉన్నటువంటి రిసార్ట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్టు పోలీసులకు సమాచారం దొరికింది. దీంతో అక్కడికి పోయినటువంటి పోలీసు పెద్దసార్లు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆదివారం సాయంకాలం అదుపులోకి తీసుకున్నారయ్యా. ఇక దాని తర్వాత అక్కడి నుంచి నెల్లూరు పోలీసు ట్రైనింగ్ సెంటర్ కు తీసుకుని వచ్చిళ్ళు. ఎస్పీ కృష్ణకాంత్ సార్ నేతృత్వంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈశారింపు చేసిండ్రు. ఇంకా అనంతరం సోమవారం పొద్దుగాల వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని పోయి వైద్య పరీక్షలను సుతం నిర్వహణ చేసిండ్రు. ఇక ఆ తర్వాత ఇంకో పారి పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకొని పోయిండ్రు. ఇక అక్కడి నుంచి భారీ బందోబస్తు నడమ కాకానిని వెంకటగిరి కోర్టుకు తరలింపు చేసిండ్రు. ఇక వెంకటగిరి కోర్టులో హాజరుపడ్డ తర్వాత వెంకటగిరి కోర్టు కాకానికి 14 రోజుల రిమాండ్ను ఈదింపు చేసింది అయ్యా. ఇక జూన్ 9వ తారీఖు వరకు రిమాండ్ను అయితే ఈదింపు చేసింది. దీంతోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు చేస్తున్నారు. ఇక ఇంకోవైపు రొటీను కావను జనరల్ గా అందరికి ఎరికైన డైలాగే ఓటు వినబడుతున్నది. వైఎస్ఆర్సీపీ ఆఫీసు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని కక్షపూరితంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే ఆరోపణలు చేస్తున్నారు. నిప్పు లేని పొగ రాదు కదా, నేరం లేని మనిషిని ఎందుకు గింత మంది ఉండగా గైననే ఎందుకు పట్టుకోవాలని చూస్తారు? ఏదేమైనా నిజం దేవుడెరుగు, మీరు పాలెం ఎరుగు. సరే ఏదేమైనా పత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఈశారంలో ఉన్నది. మరి ఈ ఈశారంలో దోషిగా తేల్తాడా నిర్దోషిగా తేల్తాడా మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.